పంటల బీమాకి సంబంధించి వివరాలు చూసినట్లయితే 2014 నుంచి 2019 మధ్య అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంటల బీమాకి సంబంధించి ఇన్సూరెన్స్ డబ్బుల్ని తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించడం మానేసింది. ఆ అమౌంట్ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించాము అని వైసీపీ ఆరోపణలు అయితే చేస్తుంది. ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటే 2019 నుంచి 2024 మధ్య 2 సీజన్లకు సంబంధించి ప్రభుత్వం ఇన్సూరెన్స్ డబ్బుల్ని రిలీజ్ చేయడం మానేసింది. ఆ 2 కూడా బాకీ పెట్టేసి వెళ్ళిపోయిందని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆరోపణలు అయితే చేస్తుంది. మొత్తం మీద ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు అయితే చేసుకుని ఇంకా ప్రభుత్వాలు వచ్చేసి 2 సీజన్లకి సంబంధించి ఇన్సూరెన్స్ అమౌంట్ని ఇన్సూరెన్స్ కంపెనీలకి అయితే చెల్లించాల్సి ఉంది. చాలా మంది క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎప్పుడు పడతాయని కమెంట్స్ అయితే పెడుతున్నారు కదా. ఇక్కడ కారణం చూశారు కదా. ఇంకా 2 సీజన్లకి సంబంధించి ఇన్సూరెన్స్ అమౌంట్లే ప్రభుత్వాలు కట్టలేదు. ఆ అమౌంట్ కడితేనే కేంద్ర ప్రభుత్వ వాటా రిలీజ్ చేస్తుంది. అలా చేసి ఆ బీమా కంపెనీలకి అమౌంట్ ఇస్తేనే ఇలా పంటలు నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులను అయితే రిలీజ్ చేస్తాయి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వ వాటాలే చెల్లించలేదు. ఇక రైతులకి అమౌంట్ అయితే కష్టమే. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదంటే గత ప్రభుత్వం బాకీ పెట్టిన అమౌంట్ని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుంది బీమా కంపెనీలకు అన్న విషయాన్ని అయితే ఇంకా కూటమి ప్రభుత్వం అయితే అనౌన్స్ చేయలేదు. ఇక ప్రస్తుత సీజన్కి అంటే ప్రెజెంట్ ఖరీఫ్ సీజన్ అయితే రన్ అవుతుంది కదా. ఈ సీజన్కి మాత్రం గత ప్రభుత్వ విధానాన్ని అయితే ఫాలో అవుతామనేది చెప్తుంది. ఇక తర్వాత నుంచి మాత్రం అంటే వచ్చే రబీ నుంచి మాత్రం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసినటువంటి బీమా విధానాన్ని అయితే అంటే ఆ పంటల బీమా విధానాన్ని అయితే అమలు చేస్తామనేది చెప్పింది. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రెజెంట్ ఖరీఫ్ సీజన్ అయితే రన్ అవుతుంది కదా. ఈ సీజన్లో మీరు ఈ పంటలో పేరు నమోదు చేసుకుంటే చాలు. అంటే రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పంటలో పేరు నమోదు చేసుకుంటే సరిపోతుంది. రైతు వాటా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతు ఎలాంటి అమౌంట్ కూడా ఈ ఖరీఫ్ సీజన్లో అయితే చెల్లించిన అవసరం లేదు. ఆ విధంగానే పంటల బీమా అనేది ఈ ఖరీఫ్ సీజన్కి అయితే అమలు చేస్తారు. ఇక వచ్చే రబీ సీజన్ నుంచి మాత్రం రైతు తన వాటా కింద కొంత అమౌంట్ అయితే చెల్లించాలి. ఈ విధానం పైన నాకు అవగాహన అయితే లేదు. ఒకవేళ తెలిస్తే మాత్రం వీడియో అయితే చేస్తాను. అంటే వచ్చే రబీ సీజన్ నుంచి రైతు తన వాటా కింద ఎకరానికి ఇంత అమౌంట్ అని కొంత అమౌంట్ వచ్చేసి బీమా అమౌంట్ అయితే కట్టాలి. మిగిలిన అమౌంట్లు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే భరిస్తాయి. ఇక ధాన్యం బకాయిలకు సంబంధించి చూసినట్లయితే మొత్తం 1674 కోట్లు అయితే చెల్లించాలి. ఇందులో 1000 కోట్లు వచ్చేసి ఆల్రెడీ జూలై నెలలో అయితే రిలీజ్ చేశారు. మిగిలిన 674 కోట్లను నాదెండ్ల మనోహర్ గారు వచ్చేసి ఏలూరు అలాగే అమలాపురం ఈ ఏరియాలో అయితే ఆగస్టు 12వ తేదీన అయితే రిలీజ్ చేయనున్నారు.